సామ్రాజ్యం. అసలు ఈ పదం వింటేనే మనలో చాలామందికి కాస్త నెగటివ్గా అనిపిస్తుంది కదండి. అణచివేత, దోపిడీ, హింస ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ నిజంగా ఈ కథలో ఈ ఒక్క కోణమే ఉందా, లేకపోతే చరిత్ర మనకు ఇంకేమైనా చెప్పాలనుకుంటోందా? రండి ఓసారి లోతుగా పరిశీలిద్దాం. సామ్రాజ్యాల గురించి మాట్లాడితే మనకి ముఖ్యంగా 2 కంప్లైంట్స్ వినిపిస్తాయండి. మొదటిది, అసలు అవి వర్కౌట్ అవ్వవని. ఇన్ని రకాల ప్రజల్ని, ఇంత పెద్ద ప్రాంతాన్ని ఏళ్ల తరబడి పాలించడం అసాధ్యమని. ఇక రెండోది, అవి కేవలం చెడ్డవని. వాటి ఉద్దేశం కేవలం విధ్వంసం, దోపిడి మాత్రమేనని. సరే, ఈ అభిప్రాయాలు వినడానికి చాలా కరెక్ట్గానే అనిపిస్తాయి. కానీ నిజంగా కథ ఇంత సింపుల్గా ఉంటుందా? ఈ విమర్శల వెనుక మనం గమనించాల్సిన సంక్లిష్టమైన నిజాలు ఇంకేమైనా ఉన్నాయేమో? సరే, మరి మొదటి కంప్లైంట్ దగ్గరకొద్దాం. సామ్రాజ్యాలు పనిచెయ్యవు అనేది. చరిత్ర రికార్డులు చూస్తే ఈ మాటలో అస్సలు నిజం లేదనిపిస్తుంది. ఎందుకంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని, దాదాపు 2,500 సంవత్సరాల పాటు ఈ ప్రపంచంలో అత్యంత కామన్గా నిలకడగా ఉన్న ప్రభుత్వమేదైనా ఉందంటే అది సామ్రాజ్యమే. అంటే మానవ చరిత్రలో చాలా భాగం ప్రజలు సామ్రాజ్యాల కిందే బతికారు. మరి అలాంటప్పుడు సామ్రాజ్యాలు పనిచెయ్యవు అనే వాదన పూర్తిగా తప్పే కదా. అవి ఎంత బాగా పనిచేశాయంటే కొన్నిసార్లవి జయించిన ప్రజల సంస్కృతుల్ని పూర్తిగా మింగేశాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ పేర్లన్నీ ఒకప్పుడు ప్రత్యేక సంస్కృతులు, ప్రత్యేక జాతులు. కాని రోమన్ సామ్రాజ్యం వీళ్లందర్నీ తనలో కలిపేసుకుంది. చివరికి వారి పేర్లు తప్ప వారి భాషలు, వాళ్ల కథలు, వాళ్ల ఆచారాలు అన్నీ చరిత్రలో మాయమైపోయాయి. ఓకే, మొదటి విమర్శ సంగతి అది. మరి రెండో విమర్శ విషయానికొస్తే సామ్రాజ్యాలు చాలా క్రూరమైనవి, దుర్మార్గమైనవి అన్నమాట. ఇందులో మాత్రం చాలా నిజముంది. వాటి పునాదులు రక్తంతో తడిసినవే. వాటిని నిర్మించడానికి, నిలబెట్టడానికి జరిగిన హింస మనం ఊహించలేనిది. నిజం చెప్పాలంటే వాళ్ళు తమ సామ్రాజ్యాలను విస్తరించడానికి వాడిన పద్ధతులు చూస్తేనే భయమేస్తుంది. అంతులేని యుద్ధాలు, లక్షల మందిని బానిసలుగా చేయడం, ఊర్లనే వేరే ప్రాంతాలకు తరలించడం, కొన్నిసార్లు ఏకంగా జాతులనే లేకుండా చేయడం — ఇవన్నీ వారి పాలనలో చాలా సాధారణ విషయాలు. ఆ హింసను అనుభవించిన వాళ్ల బాధకు ఈ మాటలు అద్దం పడతాయి. రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన కాల్కాకస్ అనే నాయకుడన్న మాటలివి. వాళ్లు ఒక ఎడారిని సృష్టించి దానికి శాంతి అని పేరు పెట్టారు. అంటే అంతా నాశనం చేసి, అక్కడ ఏ గొడవ లేకుండా చేసి దాన్నే శాంతి అని పిలుస్తున్నారని అతని ఆక్రోశం. ఇది జయించబడిన వారి గొంతుక. అయితే ఇక్కడే మన కథలో ఒక ఊహించని మలుపొస్తుంది. ఎంత విచిత్రమంటే, ఇంత క్రూరమైన, విధ్వంసకరమైన సామ్రాజ్యాలే మన చరిత్రలో అత్యంత గొప్ప కళలకు, ఆలోచనలకు కూడా పునాదులు వేశాయి. ఇది నమ్మలేని వైరుధ్యం కదా. ఆక్రమణల ద్వారా వాళ్లు సంపాదించిన అపారమైన సంపదతో వాళ్లు కేవలం సైన్యాల్ని, కోటల్ని మాత్రమే కట్టలేదు మరి. ఆ డబ్బుతోనే తత్వశాస్త్రం, కళ, న్యాయం లాంటివి కూడా పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు, రోమన్ సామ్రాజ్యం దోచుకున్న డబ్బుతోనే సిసిరో, సెనెకా లాంటి గొప్ప తత్వవేత్తలు తమ రచనలు చేయగలిగారు. మొఘలులు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే అద్భుతమైన తాజ్మహల్ నిర్మించారు. హాబ్స్బర్గ్ సామ్రాజ్యం ఇచ్చిన నిధులతోనే మొజార్ట్, హేడన్ లాంటి సంగీత మేధావులు ప్రపంచానికి దొరికారు. అంటే దోపిడీ పునాదుల మీదే ఈ సాంస్కృతిక సౌధాలు నిర్మించబడ్డాయన్నమాట. ఇందులో అసలు సిసలైన ఐరనీ ఏంకో తెలుసా? మనం ఇంతకుముందు విన్న కాల్కాకస్ మాటలు గుర్తున్నాయా? రోమ్ క్రూరత్వం గురించి అంత బలంగా చెప్పిన ఆ మాటలను మనదాకా చేర్చింది ఒక రోమన్ చరిత్రకారుడు, టాసిటస్. చాలామంది పండితుల ప్రకారం బహుశా ఆ మాటలను టాసిటస్సే కల్పించి రాసుండొచ్చు. అంటే ఆలోచించండి, సామ్రాజ్యం మీదొచ్చిన అంత పవర్ఫుల్ విమర్శ కూడా ఆ సామ్రాజ్యం మనకిచ్చిన వారసత్వమే. సరే, ఇదంతా పాత కథ కదా, చరిత్ర. మరి ఈరోజు మనకి దీంతో సంబంధమేంటి? అసలు ఈ సామ్రాజ్యాల వారసత్వం ఇప్పటికీ మన మధ్య, మనలోనే ఎలా బ్రతికి ఉంది? ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. అమెరికా ఖండాల్లో నివసించే దాదాపు ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఈ 4 భాషల్లో ఏదో ఒకటి: స్పానిష్, ఇంగ్లీష్, పోర్చుగీస్ లేదా ఫ్రెంచ్. మరి ఈ భాషలన్నీ ఏంటి? ఇవన్నీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన గొప్ప సామ్రాజ్యాల భాషలే కదా. ఇది భాషాపరంగా సామ్రాజ్యాలు వేసిన చెరగని ముద్ర. భాష మాత్రమే కాదు, ఏకంగా వాళ్ల ఐడెంటిటీనే మార్చేసింది. ఉదాహరణకి ఈజిప్ట్ని తీసుకుందాం. ఈరోజు అక్కడి ప్రజలు అరబిక్ మాట్లాడతారు, తమను తాము అరబ్బులుగా చెప్పుకుంటారు.
ఇది 7వ శతాబ్దంలో వారిని జయించిన అరబ్ సామ్రాజ్యం మిగిల్చిన వారసత్వం. కొన్ని తరాలు గడిచేసరికి జయించబడిన ప్రజలు తమను జయించిన వాళ్ల గుర్తింపునే తమదిగా చేసుకున్నారు. చివరిగా ఈ వాక్యం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు మనలో చాలామంది మన పూర్వీకులపై కత్తితో బలవంతంగా రుద్దబడిన సామ్రాజ్య భాషలలోనే మాట్లాడతాం, ఆలోచిస్తాం మరియు కలలు కంటాం. సామ్రాజ్యాలు మంచివా చెడ్డవా అని ఒక్క మాటలో తేల్చేయడం కంటే వాటి వారసత్వం మన భాషలో, మన ఆలోచనల్లో, చివరికి మన కలల్లో కూడా ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవడం ముఖ్యం. బహుశా ఆ నిజాన్ని అంగీకరించడంలోనే అసలైన సవాలుంది.